హాయ్ హాయ్ అందరికీ. ఈరోజు మెంతిపప్పు చేస్తున్నా. టమాటాలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, ఒట్టిమిరపకాయలు, ధనియాలు, మెంతులు వేస్తున్నాం కాబట్టి మెంతిపప్పు, జీలకర్ర, ఆవాలు, కందిపప్పు ఎర్రయి. ఫస్ట్ ఎదుర పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు, కరివేపాకు, ధనియాలు, మెంతులు వేస్తున్నాం కాబట్టి దాన్ని మెంతిపప్పు. మెంతి ఆకు వేయరు, దాని పేరు మెంతిపప్పు. నేను మా పిల్లలు చిన్నప్పుడు భలే చేసేదాన్ని, ఎక్కువ తింటాను. ఒట్టిమిరపకాయలు వేసుకున్నా, ఎర్రగడ్డలు బాగా వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా. కొద్దిగా ఉప్పు వేస్తే ఎర్రగడ్డలు భిన్న మొగ్గుతాయి అన్నమాట. ఎర్రగడ్డలు ఎప్పుడైనా తర్వాత తెల్లగడ్డలు కోసుకోవాలి, అలా పాయలు వేసిన. ఇప్పుడు కందిపప్పు కడగకుండా అలాగే ఒట్టి వేసేయాలి. ఏమన్నా ఉంటే తీసేసి నీట్గా చూసుకొని మెంతిపప్పు అలాగే వేసేయాలి ఒట్టివి. కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం. మెంతులు అది కందిపప్పు కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా వేయించాలి. బాగా వేయించిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇవి కూడా బాగా టమాటాలు కూడా మగ్గిపోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు వేసి కలబెట్టుకొని చింతపండు కొద్దిగా లైట్గా వేసిన చింతపండు అలా వేపుకోవాలి. కొత్తిమీర వేస్తే దాని స్మెల్లే వేరు. కొత్తిమీర వేసుకొని కొద్దిగా మగ్గితానే వాటర్ పోసేసి పచ్చిపప్పు ఇంకా వాటర్ వేసిన. మెంతిపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది, నాకు ఇష్టం, మా పిల్లలకు కూడా ఇష్టం. అన్నం బియ్యం కడిగి పెట్టేసిన. కోడి చికెన్ ఫ్రై చేద్దామని కోడి వేసిన. చికెన్ ఫ్రై చేసేసి మెంతిపప్పు చికెన్ ఫ్రై కట్ చేసేసుకున్నాం. తెల్లగడ్డ పేస్టు, చెక్క, లవంగాలు, ఎర్రగడ్డలు, ఆనియన్ ఆయిల్ వేసుకొని పెనంలో పప్పు ఉడుకుతుంది. పక్క ఆయిల్ వేడెక్కినాక ఎర్రగడ్డలు వేసేసి ఆనియన్ ఎక్కువ వేస్తాను. చికెన్లో అయినా ఏ కూరలో అయినా ఎక్కువ వేస్తాను నేను. ఆనియన్ వేస్తే బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువ వాడతాను నేను ఆనియన్ ఏ కూరలోకైనా. కొద్దిగా సాల్ట్ వేస్తే మగ్గిపోతాయి. భిన్న అల్లం తెల్లగడ్డ పేస్టు, మెంతిపప్పు చికెన్ ఫ్రై. సండే స్పెషల్ అన్నమాట. చికెన్ బాగా చికెన్ వేసుకొని అన్నం ఉడుకుతుంది. పక్క సరేసరి పెట్టిన అన్నానికి వంచను నేను ఒకదాన్ని కాబట్టి సరేసరి పెట్టేస్తా. సరేసరి అంటే చాలా మందికి తెలియదు. చికెను ఏం చేసుకొని గట్టిగా నీళ్ళు వేయకుండా ఎంచుకున్న చికెన్ పసుపు ఉప్పు వేసి మూత పెట్టిన. కొద్దిసేపు ఉడికినాక ఆలోపు చికెన్లోకి మనము అదే మిరప్పొడి, ధనియాల పొడి, తెల్లగడ్డ, ఉప్పు కొద్దిగా వేసి దంచుకున్నాం. రోట్లో దంచుకుంటున్నాను. చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. స్మెల్, టేస్ట్ అన్నీ బాగుంటాయి. ఇట్లా మిరప్పొడి, ధనియాల పొడి, తెల్లగడ్డ దంచి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ ఫ్రై. ఇది వచ్చేసి ఇనప రోలు కోయేటిళ్ళలో అన్ని ఇళ్ళలో ఉంటుంది. బాగా దంచేసిన. తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ ఉడికింటుంది. చికెన్ కాడికి పోదాం. అది చికెన్ ఫ్రై వేస్తే ఉడికింది. సుమారు నీళ్ళు వేయకుండానే ఉడికిపెట్టానండి.
అన్నం అయిపోయింది. సరేసరి పెడితే కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నం నేను చేస్తే. కొందరికి చేత కాదు. పప్పు కూడా ఉడికిపోతుంది. పప్పు కట్టు లేదు, గెంటితోనే అలా అలా నిరుముతాను. పప్పు కట్టు లేదు మా ఇంట్లో. చికెన్ దగ్గరికి ఏం చేసినా ఇప్పుడు వేద్దాం. చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే. వాటర్ కొంచెం కూడా వేయలే నేను చికెన్లో. బాగుంటుంది వేయించుకుంటే చికెన్. వాసన పోయేదాకా మొదటి టేస్ట్ చేస్తే చికెన్ ఫ్రై పైన కొత్తిమీర ఉంది కాబట్టి పప్పులు చికెన్ ఫ్రైలో ఫుల్గా వేసేసిన, ఒక కట్ట వేసేసిన. అలా వేపుకొని గుమగుమ వాసన వచ్చేస్తుంది చికెన్ ఫ్రై. మెంతిపప్పు కూడా అలాగే వస్తుంది వాసన. అందరూ మెంతిపప్పు అంటే మెంతాకు వేసి చేస్తామేమో అనుకుంటారు. కాదు, మెంతులు తిరగబాతకి వేస్తే దాన్ని మెంతిపప్పు అంటాం. మెంతాకు వేయను నేను. మెంతిపప్పు అన్నము రెడీ. పప్పు, చికెన్ ఫ్రై. ఈరోజు ఆదివారం స్పెషల్ నాకు వైట్ రైస్. సో దాని టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తా. పగలు వస్తుంది. వెయిట్ చూసి చెప్తా. టేస్ట్ అదిరిపోవాలంటే అది సూపర్గా ఉంది. రెడీ అయిపోయింది. ఏదో పట్టు పట్టేయడమే.